అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పబడింది? ముఖ్యంగా 2026లో బంగారం ధర గురించి మనకు వణుకు పుట్టించే నిజాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎలా పొందుపరచబడి ఉన్నాయి? ఈ అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానం అనే గ్రంథం మన తెలుగు భాషలోనే కాక మన సంస్కృతి, మన భవిష్యత్తుపై ఎంతో లోతైన దృష్టిని ఇస్తుంది. బ్రహ్మంగారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని కూడా పిలువబడతారు. ఆయనది కేవలం ప్రామాణిక జ్యోతిష్య శాస్త్రం కాదు, సామాజిక, రాజకీయ, ప్రకృతి మార్పులను అంచనా వేసే గ్రంథం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎందుకు ప్రత్యేకమంటే, ఇది కేవలం ఒక కాలం కోసం కానీ, ప్రపంచం ఎలా మారబోతుందో, మన సమాజం, ప్రజల జీవితం ఎలా మారబోతుందో చెప్పే గ్రంథం బ్రహ్మంగారు వచనం. శ్లోకాలు, పద్యాల రూపంలో ఈ గ్రంథాన్ని రాశారు. ఈ శ్లోకాలు మనం నేరుగా భవిష్యత్తును చెప్పడం కాదు, కానీ సంకేతాలు, సూచనలు, చిహ్నాల రూపంలో ఉన్నాయి. ఈ సూచనలు చదివి మనం ప్రతికూల పరిస్థితులకు ముందే సిద్ధం కావచ్చు. అంటే ఇది మనకు ఒక ప్రకృతిపరమైన, సమాజపరమైన, రాజకీయ, ఆర్థిక సూచికల జాబితాలాగా అనిపిస్తుంది. ప్రజలు అజ్ఞానానికి లోనవుతారు. దేవాలయాల పట్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. ప్రకృతి విపత్తులు భయం కలిగిస్తాయి. ఇలాంటి శ్లోకాలు నిజమైన సంఘటనలకు ముందే మనకు చెప్పే సూచనలు బ్రహ్మంగారి కాలజ్ఞానం. చాలా భవిష్యత్తు సంఘటనలను అంచనా వేస్తుంది. ప్రజల ఆచరణలు మారుతాయి. కోపం, అసహనం, అజ్ఞానం పెరుగుతుంది. కుటుంబాలు, సమాజం క్షీణిస్తాయి. ప్రజల నైతిక విలువలు తగ్గుతాయి. దురాచారాలు పెరుగుతాయి. మత కలహాలు, వ్యభిచారం, సత్యనిష్టలో లోపం కనిపిస్తుందని, ఇటువంటి సామాజిక పరమైనటువంటి మార్పుల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన అనేక అంశాలు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాజకీయ పరిణామాల గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగానే కొత్త పాలకులు, విదేశీ పాలకులు, ప్రభుత్వ మార్పులు, రాజకీయ పద్ధతులు ఇవన్నీ మార్చినట్లుగా వర్ణించబడతాయి. ప్రజలు నష్టం, సంక్షోభం, కొత్త విధానాలకు అలవాటవ్వాలి. అలాగే భూకంపాలు, వరదలు, వానపాతం, సముద్ర ప్రవాహాలు, ఇతర విపత్తులు ఇవి సూచనల ద్వారా మనకు అర్థమవుతాయి. కాలజ్ఞానంలో ఈ ప్రకృతి సంకేతాలు చాలా ముఖ్యంగా సూచించబడతాయి. మరి ఇలాంటి సూచనలు మనకు ఎందుకు కావాలి అంటే, మనం ముందే ప్రత్యేక చర్యలు, రక్షణ చర్యలు తీసుకోవచ్చని బ్రహ్మంగారు ముందే తన కాలజ్ఞానంలో పొందుపరిచారు. కాలగణన గురించి మనం మాట్లాడుకుంటే గనక బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది హిందూ కాస్మాలజీతో అనుసంధానించబడింది. ఒక కల్పం అంటే సుమారు 4.32 బిలియన్ల సంవత్సరాలు. మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. దీని మొత్తం 4032 సంవత్సరాలుగా చెప్పబడింది. బ్రహ్మదినం అంటే ఒక యుగ చక్రం. ఇక్కడ అన్ని యుగాలు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం జరుగుతాయి. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం సమకాలీన సంఘటనలు, భవిష్యత్తు ఆలోచనలు, విశ్వం పరంగా టైం కాన్సెప్ట్ను కలిపి రాయబడ్డాయి. అలాగే బంగారం విషయానికి వస్తే, ప్రత్యక్షంగా బ్రహ్మంగారి శ్లోకాల్లో బంగారం విలువ గురించి స్పష్టంగా లేదు. అయితే అనువాదాలు, వ్యాఖ్యానాలు ఏం చెబుతున్నాయి అంటే, భవిష్యత్తులో బంగారం విలువ మారిపోతుందని, పీతలు, ఇతర వస్తువులు కూడా బంగారంలాగా విలువ పెరుగుతాయని. ఈ సూచనలు ఆర్థిక, సామాజిక మార్పులకే సంకేతాలు. అయితే ముఖ్యంగా
బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం 2026వ సంవత్సరంలో బంగారం ధర ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే బంగారం సామాన్య వ్యక్తి ఎవరు కూడా కొనలేరు. ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలోనే చూస్తున్న బంగారం విలువ 1,00,000 రూపాయలకు పైగా ధర పలుకుతుంది. అయితే బంగారం విలువ మరింతగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగా 2026లో బంగారం ధర 2,00,000 వరకు చేరవచ్చని అంచనా వేయడం జరుగుతుంది. అలాగే బ్రహ్మంగారు అనేక రకాలైనటువంటి మార్పుల గురించి కూడా తన కాలజ్ఞానంలో పొందుపరిచారు. ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాదు, సామాజిక పరమైనటువంటి అంశాలు కూడా మనం ఊహించలేని సంఘటనలను ప్రస్తుతం కూడా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి విపత్తులు కూడా జరిగాయి. ఊహించని విధంగా యాక్సిడెంట్లు, ఊహించని విధంగా మనుషులు చనిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఇటువంటి విపత్తులు మరింతగా పెరిగే అవకాశాలు కూడా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం 2026వ సంవత్సరంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బ్రహ్మంగారి సూచనలు చదివిన తర్వాత మనం ఏం చేయాలంటే అజ్ఞానాన్ని తగ్గించాలి, విద్యా జ్ఞానాన్ని పెంచుకోవాలి, కుటుంబం, సమాజం బలంగా ఉంచాలి, నైతిక విలువలు, సత్యనిష్టను పెంపొందించాలి, ప్రకృతిని గౌరవించాలి, వనాలు, నీరు, వాతావరణాన్ని మనం రక్షించాలి, ఆర్థికం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి, బంగారం, సంపత్తి వంటి విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా బ్రహ్మంగారి సూచనలు మనకు కేవలం గమనికలు మాత్రమే. భయపడాల్సిన అవసరం లేదు. కానీ సూచనలను ఉపయోగించుకొని సజాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం సమయానికి సంబంధించిన ప్రాఫెటిక్ గైడ్ అనేది చెప్పుకోవాలి. భవిష్యత్తులో సామాజిక, రాజకీయ, ప్రకృతి మార్పులు, సంక్షోభాలు కాలజ్ఞానంలో సూచించబడ్డాయి. బంగారం విలువపై సమాజ, ఆర్థిక సూచనలు కూడా అందాయి. కాలగణనలో హిందూ కాస్మాలజీ సహాయంగా సమయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఈ సూచనలను ప్రాక్టికల్ జీవితంలో ఉపయోగించాలి. భయం కలగకుండా ఉండాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక భవిష్యత్తు చెప్పడం కోసం రాయబడలేదు. ఇది జీవితానికి మార్గదర్శక గ్రంథం లాంటిది.